కార్ జంపింగ్ కు మీకు కావాల్సింది మస్కులర్ ఎనర్జీ, టైమింగ్, ఇంకా న్యూటన్ సార్ యొక్క లాస్ ఆఫ్ మోషన్ ని అర్థం చేసుకోగలిగే తెలివి. లేదంటే మీ స్నేహితులే మీతో ఆట ఆడేసుకుంటారు, కాళ్ళు విరగొడతారు. అయినా మీ స్నేహితుడితో కారు శుభ్రం చేయించుకోవాలంటే పద్ధతి ఇది కాదనుకుంటాను బాసు. గైస్, నిజంగానే కార్ జంపింగ్ అనేది చిన్నపిల్లల ఆట కాదు. దీనిలో ప్రమాదాలు చాలా ఈజీగా అవుతాయి. మీరు కావాలంటే కార్లో తిరగండి, ఫ్రెండ్స్ తో వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. కానీ కారు పై నుంచి దూకాల్సిన అవసరం ఏమొచ్చింది? చూడండి, ఒక ట్రైన్డ్ ప్రొఫెషనల్ దీనిపై నుంచి ఎలా జంప్ చేసి చూపిస్తున్నారు. ఇలా చూడండి. అన్నిటికంటే ముందు ఒక కాలు పైకి ఎత్తడం వల్ల లెగ్ మసిల్స్ కి ప్లాస్టిక్ ఎనర్జీ లభిస్తుంది. అంటే కారు పైకి పూర్తిగా జంప్ చేయవచ్చన్నమాట. రెండవ విషయం, దీనికి టైమింగ్ కూడా చాలా ముఖ్యం. కాలు ఎత్తిన తర్వాత ఇతను కేవలం 300 మిల్లీ సెకండ్స్ లోనే ఎక్కేశాడు. చాలా మంచి ట్రైనింగ్ ఇచ్చారు కదా, అందుకే ఈ విధంగా చేశాడు, సాధించాడు. ఇక మూడవది ముందుకు దూకడం. ఇది వేగంగా చేయలేకపోతే కారు మీ పాదాల మీద నుంచి వెళ్లిపోతుంది. మీరు కొంచెం ధీమాగా దూకారంటే మీ శరీరం అక్కడే ఉంటుంది. న్యూటన్ మొదటి గమన సూత్రం గుర్తుంది కదా, బాహ్యశక్తి ప్రభావం లేనంత వరకు ఏ వస్తువైనా స్థిరమైన వేగంతో కదులుతుంటుంది. చూడడానికి చాలా సులభంగా అనిపిస్తుంది కదా, కానీ చేయాలంటే నేను చేస్తాను అంటాం. కానీ అదంత ఈజీ కాదు. మీలాగే ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, ఆ చాలా మందికి ఎంత డ్యామేజ్ అయిందో ఒక్కసారి మీరే చూడండి.